హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారిసేనా వంటిల్లు. ఈరోజు మీకోసం రవ్వ జామున్ చేద్దాం అనుకున్నా. దానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, షుగర్, పాలు, ఆయిల్, నెయ్యి, ఇలాచి, బాదం పప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. కొంచెం వేడి వచ్చాక బొంబాయి రవ్వ వేయాలి. ఒక 1 మినిట్ హైలో ఉంచేసి తర్వాత వెంటనే సిమ్లో పెట్టేయాలి ఫ్లేమ్. ఒక 3 మినిట్స్ మనం ఏమీ ఆయిల్ ఏమీ వేయకుండా ఓన్లీ ఇలానే వేయించాలి. ఇది రోస్ట్ అయిపోయిందండి. 3 మినిట్స్లో మనకి కావాల్సినట్లు తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 2 కప్స్ పాలు తీసుకోవాలి. పచ్చి పాలు అయితే బెటరు. ఈ పాలు వేడి ఇది ఉండలు కట్టకుండా తిప్పుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇది మనకి ఈజీగా రావటం కోసం నెయ్యి వేయాలి. ఇంకా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది ఆరిపోయే వరకు పక్కన పెట్టుకుందామండి. కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అవ్వాలి. డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోవాలి. అది ఆయిల్ వేడయ్యేసరికి ఇది కొంచెము మనం ఇందాక కొన్ని పాలు ఉంచాను కదా, ఈ పాలతోనే తడి చేసుకుంటూ బాగా స్మాష్ చేయాలి ఇదంతా. ఇది అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం జామును బాల్స్ లాగా చేసుకోవాలి. మనం మామూలుగా గులాబ్ జామ్ చేస్తాం కదా, అలానే. కొంచెం నెయ్యి, ఆయిల్ వేడొచ్చేసిందండి. సిమ్లోనే పెట్టుకోవాలి కొంతసేపు. ఒక 1 మినిట్ అలానే ఉంచండి. ఈ లోపు మనం ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలండి. షుగర్ కొన్ని వాటర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవాలి.
కొంచెం ఇప్పుడు ఫ్లేమ్ పెంచుకోవాలండి. ఒక 1 మినిట్ సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ పెంచుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చాక ఒకసారి తీసి ఒక 1 మినిట్ ఆయిల్ వేడి వచ్చాక మళ్ళీ వేసేయాలి. ఇలా అయితే మనకు అన్నీ ఒకే కలర్ వస్తాయి. పాకం మామూలుగా మనకి తీగ పాకం లాగా వస్తే చాలు. కొంచెం ఇందులో ఇలాచి మనం ఇందాక చూపించినట్లు ఇలాచి వేసేయాలి. బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మనకి కావాల్సిన కలర్ వచ్చేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. పాకం రెడీ అయిపోయిందండి. ఇంక ఈ జామున్ దాంట్లో వేసేయాలి పాకంలో. ఇలా వేసాక ఒక 2 మినిట్స్ పాకంలో అట్లా సిమ్లో పెట్టి ఫ్లేమ్ అలానే మరిగించాలి. మనకి లోపలికి కూడా స్వీట్ వెళ్ళిపోద్ది, చక్కగా ఉంటుంది. లేదంటే చప్పగా ఉంటుంది లోపల. మనం రవ్వలో ఏమి వేయలేదు కదా. ఇంకా అయిపోయిందండి 2 మినిట్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇందాక నేను బాదం పప్పు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను నెయ్యిలో. వాటిని ఇలా అలంకరించుకోవాలి. టేస్టీ టేస్టీ రవ్వ జామున్ రెడీ. మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. మన గులాబ్ జామ్ టేస్టే ఉంటుంది సేమ్. అది బయట కొనుక్కొచ్చుకోవాలి. రవ్వ వెంటనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం ఇంట్లో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన నారీసేన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.